Hi viewers, welcome to TALLY tutorials in Telugu YouTube channel. I am Bharathi. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనమైతే ఇంతకుముందు మన ఛానల్లో టాలీ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, టాలీ, GST TDS ఇలా చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేశాము. ఈరోజైతే నేను టాలీ సాఫ్ట్వేర్ మీరు ఎవరైనా లైసెన్స్ వర్షన్ పర్చేస్ చేసుకోవాలి అంటే నన్నే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మేము టాలీ సాఫ్ట్వేర్ లైసెన్స్డ్ వర్షన్ సేల్ చేస్తాము, ప్లస్ సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది మీకు. మీరు ఎవరైనా టాలీ సాఫ్ట్వేర్ సింగిల్ యూజర్ కానీ, గోల్డ్ యూజర్ కానీ, లేకపోతే మీకు టాలీ సాఫ్ట్వేర్ లైసెన్స్ రెన్యువల్ చేయాలన్నా, టాలీ నుంచి సర్వీసెస్ కావాలి అన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చుమా. దీంట్లో ఏమేమి ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో చూద్దాము. యాక్చువల్గా అయితే మనం టాలీ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తాము, మన బిజినెస్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడానికి టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం మనము. టాలీలో మనకైతే సింగిల్ యూజర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, గోల్డ్ యూజర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సింగిల్ యూజర్ అంటే ఒక్కరు మాత్రమే, ఒక సిస్టంలో మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. టాలీ గోల్డ్ వర్షన్ అంటే మల్టీ యూజర్స్ చాలామంది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో 10 మెంబర్స్ ఆఫ్ అకౌంటెంట్స్ వర్క్ చేస్తున్నారు అంటే 10 సిస్టమ్స్కి నాకు టాలీ కావాలి అనుకున్నప్పుడు మనం టాలీ గోల్డ్ వర్షన్ అనేది పర్చేస్ చేయాలి. దాన్నే టాలీ మల్టీ యూజర్ అంటారండి. టాలీ సిల్వర్ యూజర్ అంటే ఒక సిస్టంలో మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, ఒక్కరు మాత్రమే యూజ్ చేయొచ్చు. టాలీ గోల్డ్ మల్టీ యూజర్ అంటే మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ సిస్టంలో మనం టాలీ ఇన్స్టాల్ చేసుకొని టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అంటే మీరు టాలీ గోల్డ్ వర్షన్ అనేది పర్చేస్ చేయాలి. మీకు ఇప్పుడు టాలీ ఆన్ మొబైల్, మీకు టాలీని మొబైల్లో కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ వర్షన్ కూడా వచ్చింది మీకు. మీరు ఈ 3 వర్షన్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే టాలీ సాఫ్ట్వేర్స్ కాంటాక్ట్ అవ్వండి మా. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే మేము త్రూ ఆన్లైన్లోనే మీకు టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిస్తాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తామమ్మా. నెక్స్ట్ ఇక్కడ మీకు టాలీ రెంటల్ సర్వీసెస్ కూడా ఉంది, రెంట్కి కావాలంటే కూడా ఇస్తాము. నెక్స్ట్ టాలీలో కూడా సర్వీసెస్ మీకు AMC యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకోవచ్చు మీరు. డేటా సింకనైజేషను, డేటా మైగ్రేషను, కస్టమైజేషను. ఫస్ట్ మనకి టాలీ డేటా సింకనైజేషన్ కావాలంటే కూడా చేసిస్తారు. డేటా మైగ్రేషన్ అంటే మీకు టాలీ ERP9లో ఉండే డేటా టాలీ ప్రైమ్ కావాలి. టాలీ ప్రైమ్లోనే ఒక వర్షన్లో ఉండే డేటా ఇంకొక వర్షన్ కావాలి అంటే కూడా చేంజెస్ చేసిస్తామా. నెక్స్ట్ టాలీ కస్టమైజేషన్ అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఫీచర్స్, అవి యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా మన ఆర్గనైజేషన్లో ఉండే నేచర్ ఆఫ్ వర్క్ తగ్గట్టుగా మనం సేల్స్ ఇన్వాయిస్లో కానీ, పర్చేజ్ ఇన్వాయిస్, వీటిల్లో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా మనకు అవసరం వచ్చినట్టు, మనకి సేల్స్ ఇన్వాయిస్ కానీ, పర్చేజ్ ఇన్వాయిస్, రిపోర్ట్స్లో కానీ టాలీలో మనకి నేచర్ ఆఫ్ వర్క్కి తగ్గట్టు మనకి ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా దాన్నే చేంజెస్ చేసిస్తాము. దాన్నే మనం కస్టమైజేషన్ అంటామండి. టాలీ ఫ్యూచర్స్ కానీ, లేకపోతే వేరే అదర్ ఫ్యూచర్స్, మనకి టాలీలో ఇప్పుడు రీసైకిల్ బిన్ అనేది ఉండదు. అన్ఫార్చునేట్లీ మన టాలీలో మన డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, కంపెనీ మొత్తం డిలీట్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ మనం రీబ్యాక్ ఎలా తెచ్చుకోవాలి. అదర్ ఫ్యూచర్స్ మీరు ఏమైనా యాడ్ చేయాలి. వాట్సాప్ ఫ్యూచర్ టాలీ నుంచి మీరు డైరెక్ట్గా SMS చేయాలి. టాలీ ప్రైమ్ నుంచి డైరెక్ట్గా మీరు బిల్స్ సెండ్ చేయాలి. SMS ఫ్యూచర్స్, వాట్సాప్ ఫ్యూచర్స్ ఇలాంటివి మీరు కొత్తగా యాడ్ చేసుకోవాలంటే కూడా అటువంటి సర్వీసెస్ కూడా ఉంటాయి. టాలీ నుంచి డైరెక్ట్గా మీరు మెయిల్స్ చేయాలన్నా అలాంటి ఫీచర్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టాలీ కస్టమైజేషను, టాలీలో మీకు అదర్ ఫీచర్స్ ఇంక్లూడ్ చేయాలంటే కూడా ఆ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయమ్మా. నెక్స్ట్ టాలీ పాస్వర్డ్ రికవరీ అని ఇచ్చాము. మనం టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు దానికి ఒక పాస్వర్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. అంటే సెక్యూరిటీ కంట్రోల్ అనేది యూజ్ చేసుకుంటాము. టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడే మనం సెక్యూరిటీ కంట్రోల్ యూజ్ చేసుకున్నామంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. మనకి ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోయామంటే టాలీ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయలేము. అలా మీరు పాస్వర్డ్ ఏదైనా మర్చిపోతే కూడా దాన్ని రికవరీ చేసిస్తాం మా. అటువంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. TSS రెన్యువల్, రెంటల్స్ కూడా ఉన్నాయి మా. మనకి టాలీ సాఫ్ట్వేర్లో మనం ఇంతకు ముందే చెప్పాను చాలాసార్లు మీకు, టాలీలో మనకి 2 మోడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. టాలీ ఎడ్యుకేషనల్ మోడ్, లైసెన్స్డ్ మోడ్ అని.
మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. టాలీ లైసెన్స్డ్ మోడ్ అనేది మీరు మీ కంపెనీ యొక్క మీ బిజినెస్ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు లైసెన్స్డ్ మోడ్లోనే వేసుకోవాలి. ఎందుకంటే సో మనకి లైసెన్స్డ్ మోడ్లో మన డేట్ చేంజ్ చేసుకుంటూ మనం వోచర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ మోడ్లో డేట్ అనేది చేంజ్ అవ్వదు. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి లైసెన్స్డ్ వర్షన్ యూజ్ చేసుకోవాలండి. సో లైసెన్స్డ్ వర్షన్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నేను ఇచ్చిన ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అదేవిధంగా మనకి ఆడిటర్ వర్షన్ అని కూడా టాలీలో ఆడిటర్స్ వర్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో దీన్ని కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేడం సింగిల్ యూజర్ అంటే ఏంటి, గోల్డ్ అంటే ఏంటి టాలీలో అని. టాలీ సిల్వర్ సింగిల్ యూజర్ అంటే, టాలీ సిల్వర్ అంటే సింగిల్ యూజర్ ఇది. అంటే ఒక సిస్టంలో మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. టాలీ గోల్డ్ అంటే మల్టీ యూజరు అంటే మల్టిపుల్ సిస్టమ్స్లో, సో చాలా సిస్టమ్స్లో మనము టాలీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే టాలీ సాఫ్ట్వేర్ను మల్టీ యూజర్స్ యూజ్ చేయొచ్చు, అది డిఫరెన్స్ మనకి. సో మనకైతే టాలీ సాఫ్ట్వేర్ మొబైల్ వర్షన్ వచ్చింది. సో లైక్ మీకు టాలీలో సర్వీసెస్, రెంటల్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా టాలీ సాఫ్ట్వేర్ని బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ని మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది. సో ఎవరైనా టాలీ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలన్నా, సర్వీసెస్ కావాలన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనకి ఆల్రెడీ టాలీ ట్యుటోరియల్స్లో మనము టాలీ కోర్స్ నేర్చుకున్నాము. టాలీలో బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని ఛానల్ నేమ్ టైప్ చేశారంటే, ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే టాలీ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. సో ఎవరి బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే కొత్తగా టాలీ కోర్స్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, టాలీలో మనం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారండి, టాలీ నేర్చుకున్న వాళ్ళు ప్లస్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మేడం టాలీ కూడా మీరు సేల్ చేస్తారా, మేము సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి అని. సో వాళ్ళందరి కోసము ఇప్పుడైతే మనము కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ చేశాము, టాలీ సేల్స్ అండ్ సర్వీసెస్. మీరు ఎవరైనా టాలీ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో అదేవిధంగా మీకు తెలిసిందే మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఈ టాలీ ట్యుటోరియల్స్లో. అదేవిధంగా మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చి భారతి టెక్నాలజీస్ మా. సో యూట్యూబ్ ఛానల్ నేము టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. సో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ, లైక్ టాలీ ప్రైమ్, టాలీ ERP 9, GST TDS ఇన్కమ్ ట్యాక్స్, ఇలా మీరు ట్యాక్సెస్ సంబంధించిన కానీ లేకపోతే మీరు టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాలీలో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ఎలా ఎంట్రీ చేసుకోవాలి, పేమెంట్స్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇన్వెంటరీ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, GST అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. సో మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే కూడా సో ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు అటెండ్ అవ్వచ్చు మా. ఎవ్రీ మంత్ మనకి న్యూ బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, టాలీ ప్రైమ్, GST TDS ఇవన్నీ. సో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, టాలీ కూడా కోర్స్ వైజ్ కాకుండా. సో మీ బిజినెస్ అకౌంట్స్ టాలీలో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో ఇన్వెంటరీ బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, GST బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, GST రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, TDS రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి.